గోదావరికని యాదవ సంఘం కార్యాలయంలో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు వేడుకలకు హాజరైన మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, యాదవ సంఘం సీనియర్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, సంఘం పట్టణ అధ్యక్షులు పాతిపల్లి రవి మాట్లాడుతూ శ్రీకృష్ణాష్టమి విశిష్టతను వివరించారు. భగవంతుని ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. श्री कृष्ण भगवान की जय। ఉన్నతమైనటువంటి విలువలు గల జీవితాన్ని కూడా అనుభవించాలని మనస్ఫూర్తిగా నమస్కారం తీసుకొని అక్కడ అక్షరం వేసి నమస్కారం. కృష్ణాష్టమి సందర్భంగా యాదవ బంధువులందరూ కూడా ప్రతి సంవత్సరం ఘనంగా ఈరోజు యాదవ భవన్లో పూజలు చేసి సాయంత్రం పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ ద్వారా కృష్ణాష్టమి ఉత్సవాలు పుట్టితో పాటు అద్భుతంగా ఈ జిల్లాలో ఎక్కలేని విధంగా బ్రహ్మాండంగా చేసే ఆనవాయితీ ఈసారి కూడా అదే రకంగా జరుగుతూ ఉంది. ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఆశీర్వాదంతో ఈరోజు రామగుండం ఈ రాష్ట్రం రేజింగ్ రాష్ట్రంగా దేశానికి ఆదర్శంగా నడుస్తూ ఉంది. రామగుండాన్ని అద్భుతంగా చేసే శక్తిని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ రాష్ట్రంలో రైతులు అందరూ కూడా శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రత్యేకంగా అందరికీ ఇష్టమైన దేవుడు. జయ శ్రీకృష్ణ అనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పూజించే నా పూర్తి విశ్వాసం ఆ దేవుడి చల్లని చూపు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తి. యాదవ సంఘ భవనంలో ప్రతి ఏటా నిర్వహించినటువంటి విధంగా పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంఘ సభ్యులను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యాదవ కుల బాంధవులందరినీ కూడా ఒక్కతాటిపైకి తెచ్చి అందరూ కూడా ఐక్యంగా ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ కూడా జరిగినటువంటి విధంగా కనుల పండుగలాగా ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమాన్ని గణేష్ చౌక్లో పెద్ద ఎత్తున నిర్వహించేటువంటి ప్రెసిడెంట్ మన పాతపల్లి రవి గారు ఆ ఆనవాయితీని ప్రారంభం చేసింది. వారిని హృదయపూర్వకంగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గణేష్ నవరాత్రులు ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఏ విధంగా అయితే జరుగుతాయో ఈరోజు ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. నిజంగా శ్రీకృష్ణుని కులదైవమైనటువంటి యాదవ కుల బాంధవులందరూ కూడా ఇంత భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పండుగ వాతావరణంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా భావిస్తూ, ముఖ్యంగా ఇవాళ మెజారిటీ ఈ గోదావరి కనిలో మెజారిటీ పాపులేషన్ అయినటువంటి యాదవ కుటుంబాలు మరి ఆ భగవంతుడి ఆశీర్వాదంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాను. యాదవులంటేనే మన భగవద్గీతని బోధించినటువంటి ఈ సమాజానికి ధర్మాన్ని నేర్పించినటువంటి శ్రీకృష్ణుడి వారసులు. మరి మల్లికార్జున స్వామిని నమ్ముకునేటువంటి ఈ కుటుంబాలన్నీ కూడా ఇక్కడ వారు అనుకున్నటువంటి ప్రతి కార్యం కూడా సిద్ధించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఏడాది పాల్గొనడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నది. మున్ముందు మరిన్ని
సమాజ హితం కోసం, హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం యాదవ సంఘం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యం కూడా శుభం జరగాలని, ముందు మరెన్నో కార్యక్రమాలు వారు నిర్వహించడం కోసం ఆ భగవంతుడు శక్తిని అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మరొకసారి గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై మాధవ్. ప్రపంచవ్యాప్తంగా యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ భగవానుని జన్మదిన అష్ట వేడుకలు గోదావరి కని యాదవ సంఘ భవనంలో అంగరంగ వైభవంగా ఈరోజు మరి నిర్వహించడం జరిగింది. కృష్ణ భగవానుడు యాదవులే కాదు, యావత్ ప్రపంచ అన్ని వర్గాల ప్రజలకు మరి శ్రీకృష్ణ భగవంతుడు ఆరాధ్య దైవం. ఎవరైతే శ్రీకృష్ణుని పూజిస్తారో మరి ఆ రోజు శ్రీకృష్ణ భగవంతుని పాండవులు పూజించారు, ఆయన అడుగుజాడలు నడిస్తే విజయం సాధించారు. అదే విధంగా యాదవులు కూడా ప్రతి మానవుడు ప్రతి ఒక్క ఈ భారతదేశంలో యావత్ ప్రపంచంలో జన్మించిన మానవులు అందరికీ దైవం శ్రీకృష్ణ భగవంతుడు. మరి ఆయన యొక్క ఎవరైతే పూజలు అందుకుంటారో వారికి అన్ని విధాలుగా ఆ భగవంతుడు కల్పిస్తాడు. అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, విజయము సాధించాలంటే శ్రీకృష్ణ భగవంతుని ఆయన యొక్క పూజలు అందుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరము ఇక్కడ ఎంతో వైభవంగా యాదవ సంఘం ఆఫీసులో మరి నిర్వహిస్తున్నాం. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు, సభ్యులు అధిక సంఖ్యలో కుల బాంధవులు పాల్గొన్నారు.